YM6 న్యూస్కి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్లోబల్ గ్లోరియస్ మినిస్ట్రీస్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, సమాజ సేవకురాలు దాసరి గ్లోరీ ఆనందాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సింగం ఫ్లోరెన్స్ మంజుల నేతృత్వంలో సభ్యులు గ్లోరీ ఆనందాను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా తిరిగి గ్లోరీ ఆనంద మంజుల బృందాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూర్యకళారెడ్డి, సునీత, భూదేవి, శ్రీదేవి, జయశీల, ఫ్లోరిన్, పుష్ప, కండెల నాగమ్మ, గ్లోరీ వసంత, ఆశ పాల్గొన్నారు. వందనాలు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. నా పేరు దాసరి గ్లోరీ ఆనంద, హైకోర్టు అడ్వకేట్, అలాగే సుప్రీంకోర్టులో కూడా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మహిళా సాధికారత ఎలా మరి జరుగుతుంది అనే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సికింద్రాబాద్ వైఎంసీఏలో చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం ఘనంగా జరిగింది. దీంతోపాటు మెడికల్ క్యాంప్ కూడా చేశాము. ఈ మెడికల్ క్యాంపులో మాకు సహకరించిన వారు మరి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ వారు సహకరించారు మాతోటి. అలాగే మెడికల్ క్యాంపులో జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు, అలాగే డెంటల్, ఐ ఉన్నారు, కార్డియాలజీ ఉన్నారు, గైనకాలజిస్ట్. మోర్ ఎవర్ మహిళలకు కావాల్సిన అన్ని ప్రోగ్రామ్స్ తోటి మెడికల్ క్యాంప్ చేశాము. ఘన విజయం సాధించాము. ఎందుకంటే చాలామంది వచ్చారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలియకపోయినా కానీ బీపీ, షుగర్లు ఉన్నా లేకపోయినా వాళ్ళకి తెలియకుండానే చాలా ఇప్పుడు సార్ట్అవుట్ చేయవలసి వచ్చింది. మరి అలాగే మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వైఎంసీలో కలిసి మేము ప్రోగ్రాంలు గత 15 సంవత్సరాలుగా వైఎంసీలో ఈ ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాము. మరి ఈ రోజైతే చాలా ఘనంగా మేమైతే 100 మెంబర్స్ వస్తారేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు 300 అబవ్ కనిపిస్తున్నారు. మరి ఆడవాళ్ళు ఎవరో అంటారు, సబలలు కాదు, అబలలు కాదు, ఏదేదో అంటారు. ఆడవాళ్ళకి ఏ పనిచ్చినా చేస్తారండి, ఎక్కడికైనా వెళ్తారు. అగాధ జలంలో ప్రయాణిస్తున్నారు, అలాగే మరి ఆకాశంలో కూడా విహరిస్తున్నారు ఈ ఆడవాళ్ళు. సో ఆడవాళ్ళకు సాటి లేనిది ఏదీ లేదు. ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళు కాదు. ఆడవాళ్ళకి ఏది ఇచ్చైనా చేస్తారు. రాజకీయ రంగంలో, నాటక రంగంలో రచయితలు ఎంతోమంది ఉన్నారండి, ప్రఖ్యాతిగాంచిన. అలాగే రాజకీయంలో కూడా చాలా ముందంజ వేస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలకు సాధికారత కావాలని, మహిళలకు ఎంపవర్మెంట్ కావాలని మీరు మహిళలకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. వాళ్ళు ఎంతో సాధించగలుగుతారు, కుటుంబాలు నడిపించగలుగుతారు, సమాజాన్ని నడిపించగలుగుతారు. మీరు ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ట్రావెల్ చేస్తున్నారనుకోండి, సిగ్నల్స్ దగ్గర కానీ, బండ్ల మీద కానీ, 2 వీలర్స్ మీద కానీ ట్రావెల్ చేస్తుంటే ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేస్తారు 2 వీలర్, కానీ మా అబ్బాయిలు అయితే చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. మరి ఇక్కడే కనపడుతుంది ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారు. అటు పిల్లల్ని పోషించుకోవడం, కుటుంబాన్ని నడపడం, అదేవిధంగా ఉద్యోగాల విషయాల్లో కూడా చాలా ముందంజ వేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చేయూతనివ్వండి. మీ కుటుంబాల్లో ఉన్నటువంటి మీ చెల్లిని, మీ అక్కని, మీ తల్లిని, మీ భార్యని, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లను ప్రేమించండి. ఆడపిల్లలు ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారని అంటారు. కాబట్టి మీ కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలను, అంతేకాకుండా సమాజంలో ఉన్న ప్రతి స్త్రీని మీరు ప్రేమించండి. మీరు అత్యున్నతమైన స్థితిలోకి వెళ్తారు. నేను అందరికీ చెప్తున్నాను మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.